అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది. ఈరోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. ఈరోజు ఒత్తిడి కలిగేటటువంటి చికాకులు ఎదుర్కొనక తప్పదు. ప్రయాణాలు వాయిదా వేస్తేనే మంచిది. ప్రైవేటు సంస్థలో ఉన్న వారికి తోటి వారి నుండి సహాయం లభించకపోవడంతో శ్రమధికంగా ఉంటుంది. చికాకులు తప్పవు. మందులు, ఆల్కహాల్, కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారస్తులకైతే పురోభివృద్ధి సాధ్యమవుతుంది. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఒకంత ఆందోళన అయితే తప్పదు. సాహస ప్రయత్నాలు విరమించండి. ఉమ్మడి వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ ఉన్నతిని చాటుకోవడానికి ధనం విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి ఈరోజు వ్యవసాయ, తోటల వ్యాపారస్తులకు వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. సోదరులతోటి ఏకీభవించలేకపోతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి అయితే సామాన్యంగా ఉంది. రిప్రజెంటేటివ్లో ఉపాధ్యాయులకు మరి ఒత్తిడి పెరుగుతుంది. ప్రమోషన్లతో పాటు పని బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు. ఈరోజు మీరు అంచనాలు బట్టి చూసినట్లయితే కొన్ని విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఇక ఒకే కాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల కాంట్రాక్టర్లకు ఒడితడికలు అయితే తప్పవు. వస్త్ర, బంగారం, వెండి, ఇంటికి సంబంధించిన వస్తువులు వ్యాపారస్తులకైతే లాభదాయకంగా ఉంటుంది. ఆలయాలను సందర్శించడం వల్ల మేలు కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో మీ మొండి వైఖరి వదిలి ప్రశాంతత వహించటమే మంచిది. కొన్ని వ్యవహారాలలో మీరు బంధుమిత్రుల మధ్య ఏకీభావము లోపిస్తుంది. ముఖ్యుల గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. మీరు చేసే పనులను బంధువుల నుండి విమర్శల, వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదు. ఇక కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారస్తులకు పురోభివృద్ధి సాధ్యమవుతుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి చర్చలు మరి సత్ఫలితాలను ఇవ్వవు. ఈరోజు మరి తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపార విస్తరణలకు అనుకూలమైనటువంటి సమయము. ఇతరుల వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మరి జరుగుతాయి. ఆగిపోయిన పనులు జరగడానికి ప్రయత్నాలు మరి గట్టిగా చేయడం ప్రారంభిస్తారు. ఈరోజు మీరు చూసినట్లయితే గనక మీకు ఈరోజు మరి ఒక పరిహారం చేయాల్సి వస్తుంది. ఈ పరిహారం చేసినట్లయితే గనక మీకున్న దోషాలు పరిహారం అయిపోతాయి. ఈరోజు మీరు నల్ల ఆవాలను తీసుకోవాలి. మీరు ఒక గుప్పెడు నల్ల ఆవాలు చేతిలో పట్టుకొని మీరు ఈరోజు మీ ఇంటి యొక్క పైభాగంలో మేడపైకి ఎక్కి మీరు ఆ నల్ల ఆవాలను చేతిలో పట్టుకొని 3 సార్లు మీ ఇంటి యొక్క పైభాగంలో మీరు మీ యొక్క సమస్యలను తలుచుకుంటూ మీరు ఈరోజు శివనామ స్మరణము చేస్తూ మరి ఓం నమో వెంకటేశ అని జపిస్తూ మీరు 3 సార్లు తిరగాలి. ఆ తర్వాత మీరు మీ యొక్క నల్ల ఆవాలను చేతిలో పట్టుకున్నటువంటి మరి ఆ 4 ప్రదేశాల్లో కూడా 4 మూలల్లో కూడా మేడపైన 4 మూలల్లో కూడా పడివేయాలి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీకు చక్కగా దోషాలు పరిహారం అయిపోతాయి. మీ మీద చెడు ప్రభావాలు, చెడు ప్రయోగాలు ఎవరైనా చేసినా కూడా అవి తొలగించబడతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీకు ఈ యొక్క పరిహారము చాలా బాగా ఉపకరిస్తుంది. మీకు దీని యొక్క పరిణామము వెంటనే తెలిసి రావడం ప్రారంభమవుతుంది. ఈ పరిణామం చేసిన తర్వాత పరిహారము మీకు చాలా ఆరోగ్యంలో మెలకు రావడం అనేది ప్రారంభమైపోతుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా మరి చక్కగా పరిష్కారం అయిపోతాయి. మీరు ఈరోజు లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే ఇది 36. లక్కీ కలర్ అయితే మరి గులాబీ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.